కావలిలో పేరు మోసిన రౌడీ షీటర్, అనేక ఆర్థిక నేరాలున్న పాత నేరస్తుడు దేవరకొండ సుధీర్ బాబును కావలి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో సుధీర్ బాబును మీడియా ముందు ప్రవేశపెట్టిన కావలి డీఎస్పీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాలతో రెండవ పట్టణ సీఐ గిరిబాబు సిబ్బందితో మంగళవారం రాత్రి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లో 24 కిలోల 974 గ్రాముల గంజాయి, 20,000 నగదు, కౌంటింగ్ మిషన్, వెండి వస్తువులు, గోల్డ్ కలర్ రోల్డ్ గోల్డ్ వస్తువులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ గిరిబాబు ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలో టౌన్ లిమిట్స్ లోని వెంగళరావు నగర్ లో గంజాయి ఉందని మా టౌన్ సిఐ గిరిబాబుకి ఇన్ఫర్మేషన్ రాబడింది. ఈ విషయంగా మన జిల్లా ఎస్పీ మేడం అజితా వేజండ్ల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు సుధీర్ అనే వ్యక్తి మీద రైడ్ చేయడం జరిగింది. దేవరకొండ సుధీర్ బాబు, తండ్రి రవికుమార్, వయసు 43 సంవత్సరాలు, వెంగళరావు నగర్ కావలి, వాళ్ళ ఇంటి మీద సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్ లో దాదాపు 25 కేజీలు, దగ్గర 25 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఈ విషయంగా గంజాయిని స్వాధీనం చేసుకుని అతన్ని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి 3:30 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. అంటే తెల్లవారుజామున 3వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఈ సుధీర్ బాబు ఒకప్పుడు తక్కువ రేటుకు బంగారు ఇస్తానని చెప్పేసి అమాయక ప్రజలను మోసం చేసి వాళ్ళకి డబ్బులు ఎక్కువ చేసేవాడు. ఈ విషయంగా దాదాపు చాలా కేసులు ఉన్నాయి. టౌన్ లిమిట్స్ లో 28 కేసులు ఉన్నాయి. తర్వాత ఇతర జిల్లాలో, తర్వాత ఇతర పోలీస్ స్టేషన్ అంతా కలిపి 12 కేసులు, టోటల్ గా దాదాపు 40 కేసులు ఉన్నాయి. ఇతను గంజాయి ఒరిస్సా సరిహద్దుల్లో 5 కేజీ 5,000 లెక్కన కొన్ని, కావల్లో 20,000 రూపాయల లెక్కన ఉంటుంటాడు. ఈ విషయంలో నేను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. శ్రీధర్ డిఎస్పీ కావాలి. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీలలో అనిల్ గార్డెన్స్లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యా అవకాశాలు, విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.